హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సబిహా కుకింగ్ అండ్ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మా రాయలసీమ స్పెషల్ అయితే వట్టి తునగలు అయితే చేసి చూపిస్తానండి. మా ముస్లిమ్స్లో అయితే ఖబాబా అంటారు. ఇలా నేనైతే మటన్ తీసుకొని 1 కిలో మటన్ అయితే నేను తీసుకున్నాను. వాటిని ఇలా పొడవుగా కట్ చేసుకోవాలి. కొంచెం సన్నగా ఇట్లా పొడవుగా ఉండేలాగైతే కట్ చేసుకోవాలండి. ఇవి మనం ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవాలి. బయట పెట్టేస్తే చీమలు అయితే ఎక్కువ పట్టేస్తాయండి. అందుకని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకు చీమల బాధ ఉండదు అసలుకు. ఇవి మనకు ఫ్రైగా కానీ లేదా కర్రీ చేసుకోవడానికైనా కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలా మొత్తం అన్నీ ఇలా పొడవుగా కట్ చేసుకొని అయితే పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత వీటిని అయితే ఇంకా 4-5 సార్లు వాటర్తో బాగా కడుక్కోవాలండి. ఇలా మొత్తం బాగా క్లీన్గా అయితే 4-5 సార్లు అయితే కడుక్కొని పెట్టుకోవాలి. ఇలా బాగా కడుక్కున్న తర్వాత అయితే ఇలాంటి ఒక హోల్స్ ఉన్న గిన్నెలో అయితే ఇట్లా కొంచెం ఒత్తినట్లుగా పెట్టేసుకుంటే నీళ్ళన్నీ బాగా పోవాలండి. దాంట్లో నీళ్ళన్నీ బాగా వంపిపోవాలి. ఒక 10 నిమిషాలు అయితే ఇంకా ఇలా పక్కన పెట్టేసేయాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్ల సాల్ట్ అయితే వేయాలండి. తర్వాత 1.5 స్పూను పసుపు వేసుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్ల కారం అయితే వేసుకోవాలండి. తర్వాత 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇదంతా మసాలాలు మొత్తం బాగా మిక్స్ అయ్యేలాగైతే బాగా కలుపుకోవాలి. మనం ఎంత బాగా మిక్స్ చేసుకుంటే అవి మసాలాలన్నీ బాగా మిక్స్ అయిపోతాయండి. వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసైనా కూడా ఎండలో ఎండబెట్టుకోవచ్చండి. నాకైతే పిల్లులు ఎక్కువ ఉన్నాయండి మా ఇంటి పైన, అందుకని నేనైతే ఇలా అయితే చేస్తున్నాను. ఇంకా తర్వాత అంతా మిక్సింగ్ బాగా అయిన తర్వాత అయితే ఇలా దారం కట్టేసి కొద్దిగా గ్యాప్ ఇచ్చేసి కొద్దిగా దూరంలో ఉండేటట్టయితే వీటన్నిటిని ఇలా వేసుకోవాలండి. ఇవి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. మీరు కూడా ట్రై చేయండి. వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసైనా మనం ఇట్లా ఎండబెట్టుకోవచ్చండి. నాకైతే ఇక్కడ పిల్లులు ఎక్కువ ఉన్నాయండి, అందుకనేసి నేనైతే ఇట్లా కిందనే తాడు కట్టేసి ఇలా వేసుకున్నాను. ఇంకా తర్వాత ఇది 2వ రోజు అండి. ఇలా 2వ రోజు అయితే ఇంకా కొద్దిగా ఆరిపోయినట్టున్నాయి కదా. ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇవైతే ఇంకా 4వ రోజు అనమాట. బాగా ఎండిపోయాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.